హాయ్ హలో నమస్తే మీ విహారయాత్రికుడు. ప్రపంచం ఎటుపోతుందో నాకేంటి అని రూమ్లో పడుకునేటోడు ఒకడైతే, ప్రపంచంలో ఏ మూల ఏం దాగుందో చూడాలనుకునేటోడు ఇంకొకడు. రూట్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా ప్రకృతి గుండెల్లోకి దూసుకెళ్ళి ఆ కిక్కుని మీకు పరిచయం చేయడానికే వచ్చేసాడు మీ విహారయాత్రికుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టార్గెట్ అల్లూరి జిల్లాలోని అరాచకమైన లొకేషన్ రంపచోడవరం రంప వాటర్ ఫాల్స్. సిటీ ఏసీ గాల్లో బతికేటోళ్ళకి ఏం తెలుసు గురు, ఈ మన్యం అడవుల్లో ప్యూర్ ఆక్సిజన్ పవర్ ఏంటో. చుట్టూ దట్టమైన చెట్లు, రోడ్డు మీద వెళ్తుంటే ఏదో అడ్వెంచర్ సినిమా గుర్తొస్తుంది. అలాగే అడవిల్లోకి మనం వెళ్తే పర్మిషన్ అడగాలేమో కానీ ఈ ప్రకృతి ఇచ్చే వెల్కమ్ చూస్తే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది మీ ఏరియానే, వచ్చి ఎంజాయ్ చేయ అన్నట్టుంటుంది. రంపచోడవరం నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఇది రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే పనిచేయవు. సిటీ పగలు ప్రతీకారాలు కూడా ఇక్కడ రావు. ఈ అడవి రూట్లో అలా ముందుకు వెళ్తుంటే చూడు, అది ఏ బ్రాండ్ ముందుగా కాదు, ఆ కిక్లోనే అలా కొంచెం ముందుకు వెళ్తే దూరం నుంచే ఒక రౌద్రమైన గర్జన వినపడుతూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మన టార్గెట్ అంటే ఈ రంప వాటర్ ఫాలే. ఆ సౌండ్ వింటుంటేనే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అందుకుని గుండె వేగం పెరిగి అడుగులు ఆటోమేటిక్గా జలపాతం వైపు పరిగెడుతున్నాయి. అది మా వాడు చెప్తున్నాడు చూడండి, కనపడతాడు. ఇప్పుడు వచ్చా, అందుకే కదరా ముందు దర్శనం చేసుకుని వెళ్ళాం. ఏమన్నా ఉంటే ఆయనే చూసుకుంటాడు, అంతేగా. అది మేమేదో పెద్ద పోటుగాలు మళ్ళీ ఒక టెంట్ కూడా వేసుకొచ్చాం. ఈ మధ్యలో ఎక్కడ దారి దొరికితే టెంట్ వేసుకుని అక్కడే రెస్ట్ తీసుకుందాం. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ అన్న మాట తప్ప మాకు వాటర్ కనిపించలేదు ఇప్పుడు దాకా. అది అడిగి మావిడి సూపర్ ఉంటుంది అసలు. అదే చిన్న చెట్టు ఏంటి కనపడలేదు అంటున్నావు, ఎంత బాగుందో చూడు. మళ్ళీ అదేంద్రా ఎంత లావుందో చూడు చెట్టు కింద. ఎన్ని వరదలు, విపత్తులు, ప్రళయాలు తట్టుకొని నిలబడింది ఈ చెట్టు. తరుణ్, యాక్టివ్ ఉన్నావా? నేను యాక్టివ్నే. షూటింగ్ జరుగుతూ ఉంటుంటే అక్కడి నుంచి ఏమంటారు, ఎర్రచంద్రం మొక్క రాలిపడింది. ఇటు వచ్చేసి ఇటు పడింది. వెళ్ళేటప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం కొంచెం ముక్కలుగా కోసుకొని తీసుకెళ్దామని. అమ్మే వాళ్ళు ఉన్నారు బయర్స్. అది ఓకేనా? చైనాతో మాట్లాడు. చైనా ఎందుకురా, మనల్ని వండుకుంటారు వాళ్ళు. తెల్లగా ఉన్నారు, నువ్వేమో లావుగున్నావు బొద్దుగా. ఎవరిని ఏమనరా? సమయం లేదు మిత్రమా, రణమా. సాయంత్రం దాకా ఉన్నాయా నీకే? అండ్ ఫైనల్లీ కళ్ళు చెదిరేలా, మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇదిగో చూడండి మన రంప జలపాతం పైన వాటర్ ఫ్లో చూడండి ఫ్రెండ్స్. కొండల వస్తున్న రౌద్రం అది. ఆ రౌద్రాన్ని చూస్తూ ఒడ్డును కూర్చునేవాడు యాత్రికుడు కానే కాదు. బట్టలు నానిపోవాలి, ఒంటి నొప్పులు మటాష్ అయిపోవాలి. అన్ని ఒక్క ఉడుకున్న నీళ్ళలోకి దికేసామా, అంతే సంగతులు. సరే అని వాటర్ ఫాల్ అంతా ఫ్లో లేదని ఇంకా పైన ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉందని తెలిసింది. అది చూద్దామని అక్కడ తడుద్దామని రెడీ అయిపోయాను. ఇంకా ఈ వాటర్ ఫాల్స్లో అయితే స్టార్టింగ్ ఇలా కొంచెం అక్కడక్కడ ఎంజాయ్ చేశాను. కొంచెం పీతలు పట్టుకోవడం, చేపలు పట్టుకోవడం అయితే చేశాను. అవి చూపిద్దామంటే పీత అయితే మరి చూపించకూడదు నాకైతే తెలియదు. కానీ నేను అది తీసుకుని బ్యాగ్లో అయితే వేసేసుకున్నాను. 2 పీతలు పట్టేశాను. అది చూపిస్తాను మీకు లాస్ట్లో, అవి బతుకుంటే కనుక, లేదా వదిలేస్తాను నేను ఇక్కడే. బడా వాటర్ ఫాల్ మామూలుగా.
ఇదే ఫ్లో బాగుంటే కనుక వాటర్ మస్తు ఉండేవి. ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి, కొంచెం స్లోగా అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఆ తర్వాత ఇక్కడ నడవడానికి కూడా మనకు ప్లేస్ ఉండదు. ఏమో ఏంటిది ఇంత పెద్ద బండరాళ్ళు ఓరినియం ఇంకా ఉందిరా స్వామి పైకి. చూద్దాం, పైకి ఎక్కుకుంటా వెళ్దాం. ముద్దులు అడ్డంగా ఉన్నాయి. ఇది పైన ఉన్న రంప వాటర్ ఫాల్ అయితే ఆ కింద దానికన్నా ఇదైతే కొంచెం బెటరు, చాలా బాగుంది. అక్కడ వాటర్ అయితే పైనుంచి బాగా పడుతున్నాయి, చాలా చల్లగా ఉంది. నేను కొంచెం తడిశాను. నా వీడియో తీయడానికి ఎవడూ లేడు. అప్పుడు నేను తడుస్తున్నప్పుడు వీడియో తీయాలంటే ఏం లేదు, కోతులు బాగున్నాయి, ఎక్కడ ఫోన్ ఎత్తుకెళ్ళిపోద్దేమోనని నేను తడిచిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఇది చూడండి, చాలా బాగుంది. పైనుంచి చాలా పీస్ఫుల్గా అలా ఒంటి మీద పడుతుంటే ఉన్న హీట్ అంతా ఆవిరైపోతుంది ఆ వాటర్కి, ఆ వాటర్ ఫ్లోకి, మన మీద పడే వాటర్ ఫ్లోకి. నేనైతే పైకి వచ్చాను కానీ నాతో పాటు వచ్చినాడైతే పైకి రాలేదు. ఆడెక్కడా అయిపోయాడా అని పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తున్నాను. అసలు ఆడెక్కడున్నాడు, నాతో పాటు సగం దూరం దాకా వచ్చాడు, మరి ఏమైపోయాడో తెలీదు. మధ్యలో నేనైతే వెనక్కి తిరిగి చూసుకుంటూ వాటర్ ఫాల్స్ దాకా అయితే రాలేదాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన రంప వాటర్ ఫాల్స్ రైడ్ ముచ్చట. రొటీన్ లైఫ్ బోర్ కొడితే ఈ వీకెండ్కి ఇటు రూట్ మార్చే కంటెంట్లో దమ్ముంటే లైక్లు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ మీ విహార యాత్రికుడితో ఇలాంటి అరాచకమైన లొకేషన్కి ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్ బటన్ని పగలగొట్టేయండి. నెక్స్ట్ రైల్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ విహార యాత్రికుడు.